కూడా ఈ దేశంలో ఇంకా వ్యవస్థలు బతికే ఉన్నాయి. సో ఏమి జరగవు. మిమ్మల్ని భయపెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని 30 యాక్ట్ అని ఇంకోటని అడ్డం పెట్టుకొని ఒక 2-3 రోజులు టైం ఇవ్వండి. ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఈసారి ఉద్యమం మొదలు పెడదాము. ఈసారి ఉద్యమం మొదలు పెడితే వాళ్ళ పోలీసులు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆపడానికి అయితే మాత్రము వాళ్ళ చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. ఈసారి దానికి గవర్నమెంట్ కూడా సరైన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని దీని మీద మళ్ళీ రివ్యూ చేసుకుని వాళ్ళకి వేరే చోట భూములు కేటాయించి ప్రాజెక్టుని తీసుకొని వచ్చేదో ఇంకోటో వాళ్ళ మధ్య ఏదైనా ఒప్పందాలు ఉంటే దాన్ని వాళ్ళు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయనివ్వండి. కానీ ఈసారి రైతుల జోలికి వస్తే మాత్రము దానికి వేరే రకంగా సమాధానం చెప్తాం. దానికి మీరు సిద్ధంగా ఉండండి. అండ్ మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. కేసులు పెడతామనో ఇంకోటనో అరెస్ట్ చేస్తామనో ఇవన్నీ కూడా బెదిరించే కార్యక్రమం. ఇప్పుడే ఆయన చెప్తున్నారు చూడండి, లుంగి కట్టుకున్నావు కాబట్టి నువ్వు స్టేషన్ పోదా అంటున్నారు. ఎంత నీచానికి దిగజారిపోయారో పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో మనం అర్థం చేసుకోవాలి. అన్ని పక్కాగా ఉన్నాయి. లుంగి కట్టుకున్నావు కాబట్టి నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానంటున్నాడట ఎస్ఐ. ఏం కాదన్నా, ఆపితే వాళ్ళు ఆగుద్దని ధీమా ఒకటే. ఏమి కాదు, నన్ను ఆపలేరు. నేను లీగల్ గా వెళ్తాను. ఖచ్చితంగా నాకు లీగల్ గా నేనేం చేయాలో నాకు తెలుసు. ధైర్యంగా నిలబడండి. 2-3 రోజుల్లో దీనికి ఫైనల్ సొల్యూషన్ తీసుకుందాము. డెఫినెట్ గా ఫైట్ చేద్దాం. థ్యాంక్ యూ.